శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. క్షరావిందో సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తుస్తే నమోస్తుస్తే నమస్తుస్తే నమో నమః. మరి భక్తులకు విజ్ఞప్తి, శ్రీ పంచమి అనగా వసంత పంచమి అనగా సరస్వతి యొక్క జన్మదినం. అదేవిధంగా ఈ మాఘమాసములో అమ్మవారికి వసంత పంచమి, శ్రీ పంచమి చాలా సర్వశ్రేష్టకరమైనది. అమ్మవారి యొక్క జన్మదినం, అమ్మవారి యొక్క నక్షత్రం మూలా నక్షత్రం. ఆ రోజు కూడా అమ్మవారి యొక్క అలంకార రూపకంగా అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారు శరన్నవరాత్రులు ఆ సమయములో మూలా నక్షత్రములో అవే దేవీ నవరాత్రుల్లో మనకు సరస్వతీ రూపకంగా కూడా దర్శనమిస్తూ ఉంటుంది. ఇప్పుడు రాజశ్యామలాదేవి యొక్క నవరాత్రులు, ఈ నవరాత్రుల సమయంలో కూడా మనకు అమ్మవారు వసంత పంచమి శారదాంబిక, శారదాంబికాదేవి. అందుకే శారద అంటే చాలు, శాంత స్వరూపిణి, జ్ఞానానికి దాత, జ్ఞానప్రదాత, జ్ఞానానికి అనుకూలమైనటువంటి తల్లి, జ్ఞానము మనకు అన్నీ ఇచ్చే తల్లి, అన్ని విధాలుగా ఇచ్చేటువంటి జ్ఞానానికి మూలము అమ్మవారు. అందుకే జ్ఞానము దొరకదు. ప్రతి వస్తువు దొరుకుతుండొచ్చు, కానీ జ్ఞానం దొరకదు నాన్న. జ్ఞానం కొంటే వచ్చేది కాదు. జ్ఞానము నేర్చుకోవాలి, జ్ఞానము తెలుసుకోవాలి, జ్ఞానము విశ్లేషణ చేయాలి, జ్ఞానము దాన్ని అనేక కోణాల్లో ఆలోచించాలి, జ్ఞానము బుద్ధికి పదన పెట్టాలి. అందుకే వ్యాసుడు భారతాన్ని, భాగవతాన్ని, భగవద్గీతని, ఉపనిషత్తులని అనేకమైనటువంటి స్థితుల్లో ఆయన ప్రారంభం చేసేటప్పుడు ఓం గంగణవతే నమః, ఓం శ్రీ సరస్వత్యే నమః చదువుల తల్లికి నమస్కరిస్తారు. అందుకే దత్తాంశ సంభూతములో కూడా ఓం గంగణపతే నమః, ఓం శ్రీ సరస్వత్యే నమః, ఓం శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయాయ నమః. సరస్వతి తల్లి అన్నిటికీ మూలం. అందుకే జ్ఞానానికి మూలం. కవులకు జ్ఞానదాత, కవిత్వాలకు జ్ఞానదాత, సంగీతాలకు జ్ఞానదాత, కవీశ్వర్లకు జ్ఞానస్వరూపిణి, యతీశ్వర్లకు చదువుల తల్లి. అందుకే విద్య నేర్పే తల్లి, వినయాన్ని ఇచ్చే తల్లి, చదువుల తల్లి సరస్వతీదేవి. అందుకే మన పిల్లలకు రేపటి యొక్క వసంత పంచమి నాడు తల్లిదండ్రుల ముందు పిల్లలకు మంచి మాటలు చెప్తూ మంచి స్థితిలో ఉంచి పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేయించండి. ముందు తల్లితోనే శికారం పెట్టియాలి. తల్లి తర్వాత తల్లే గురువు. తల్లే గురువు మొదటి స్థాయిలో ఉంది. తర్వాత గురువుతో చేయించాలి. తర్వాత దేవాలయానికి తీసుకెళ్ళాలి. మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేయవచ్చు. అందుకే పలక బలపముతో ఆ పలక బలపం మీద పసుపు కుంకుమ మొదటిసారి అక్షరాన్ని దిద్దుతున్నాడు కాబట్టి అక్షరాలు వేసి పూలమాల వేసి ఆ అకారం శ్రీకారం పెట్టించండి. అందుకే ప్రణోదేవి అకార ఉకార మకారములకు ఆ ఆ ఊ అంటే అకార ఉకార మకార, అది ప్రణవాక్షరం. ఉకార మకారములకు ఆదిదైవం ఓంకారం. అందుకే తల్లి ముందు ఆ బాయితో ఓం నమః శివాయ సిద్ధిన్నే నమః అనే అక్షరాన్ని రాయించాలి.
ఆ తర్వాత అకారాన్ని దిద్దించాలి, శ్రీకారాన్ని దిద్దించాలి. ఏ రోజు శుభప్రదాయము? ఈ యొక్క స్త్రీ పంచమి, వసంత పంచమి. ఎప్పుడైతే 3 సంవత్సరాలు పిల్లలకు నిండినాయో అప్పుడు ప్రారంభం చేయండి, శ్రీకారం ముట్టించండి. ఫోన్లు ఇస్తున్నారు, ఫోన్ల కంటే మంచి పుస్తకాన్ని ఇవ్వండి, మంచి పలకనివ్వండి, మంచి అక్షరాలు చెప్పండి, మంచి మాటలు చెప్పండి, సంగీతాన్ని నేర్పండి, సాహిత్యాన్ని నేర్పండి. అనేకమైనటువంటి విషయాల్లో రాగా తీసేటట్టు భగవంతుని కీర్తనాలు చేయించండి, భజన చేయించండి. అది పిల్లలలో సంస్కారం. తల్లిదండ్రులకు ఏ విధంగా మాటలు ఉంటాయో పిల్లలకు కూడా అదే విధంగా ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు మధురంగా మాట్లాడుతూ ఉంటే పిల్లలు మధురంగా మాట్లాడుతుంటారు. అందుకే పిల్లలు తప్పు చేసినప్పుడు మందలించడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అందుకే పిల్లలకి ఈ అక్షరాభ్యాసం సరస్వతే నమః అని కూడా మీరు రాయించిన, సరస్వతికి పూజించిన, నమస్కారం చేయించిన, పిల్లల్లో ఆపు నమస్కారం చేస్తున్నారు ఒకటే చేయితో, అట్లా కాదండి. ఇదండి మన సంస్కారం. నమస్కారం సంస్కారం. ముందు తల్లిదండ్రులకు నమస్కరించడం నేర్పండి, ఆ తర్వాత గురువుకు, ఆ తర్వాత దేవాలయానికి, ఆ తర్వాత సమాజంలో గౌరవించమని చెప్పండి. మీరంతా తల్లిదండ్రులు. అందుకే పిల్లలకు ఎంతటి మంచి జ్ఞానాన్ని నింపుతారో ఆ జ్ఞానము పిల్లలలో సంస్కారంగా మారుతుంది. అందుకే మొక్కై వంగుతుంది, మానై వంగదు. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లిని ఆరాధిస్తూ ఉండాలి. వీణావాణి పుస్తక విమలధారిణి. వీణ పట్టుకుంటుంది, వీణలో సితార, ఆమెకు సర్వదేవతలు ఉన్నారు. అందుకే సర్వదేవత సమూహమైన శక్తి ఆ శిఖార సితారలో ఉంది, వీణలో ఉంది. అందుకే వీణా వాణి విమల సరస్వతి ఆ తల్లి శ్వేతాంబరధారిణి, శ్వేతస్వరూపిణి, శాంతస్వరూపిణి. ఆ పిల్లలలో కూడా శాంతాన్ని నెలకొల్పండి. కోపముతో కూలిపోతున్నారు, కోపం ద్వారా పిల్లలు పడగొడుతున్నారు, కోపం ద్వారా మనిషి విలువలు లేకుండా మాట్లాడుతున్నారు. క్షణ కోపం మరణానికి తీసుకెళ్తుంది. అట్లా కోపాలు పెట్టకండి. శాంతంగా పిల్లలను నింపండి, శాంతపరచండి, శాంతితో నేర్పండి, శాంతి గుణాన్ని నింపండి, సంగీతముతో కూడిన స్వరాన్ని నేర్పండి. అనేకమైనటువంటి భరతనాట్యాలు, అనేకమైనటువంటి గేయాలు, అనేకమైనటువంటి ఆ యొక్క తల్లి యొక్క విషయాలను నేర్పండి. అందుకే ఆ తల్లి తెల్లటి వస్త్రాన్ని ధరిస్తుంది, మల్లెపూలు ధరిస్తుంది. తెల్లయి అంటే అమ్మవారికి శాంతికి చిహ్నంగా ఉంటుంది. తెల్లయి శ్వేత వస్త్రంగా మారుతుంది. తెల్లై అంశస్వరూపినిగా ఉంటుంది. అంశ అనేటువంటిదే హింస లేకుండా ఉంచుతుంది, అంశ నెరిగేటటువంటి పరిస్థితి. అందుకే అంశస్వరూపిణి, అంశవాసస్వరూపిణి. అంశ అనేటువంటిది పాలను నీళ్లను వేరు చేసే గుణం ఎట్లనో మనిషి లోపల కూడా జ్ఞానం అనేటువంటిది నేలుకొలిపేటువంటి పరిస్థితి. అజ్ఞానం ప్రారదోలి జ్ఞానాన్ని నిలుపుతుంది, అహంకారం తొలగిపోయి ఓంకారం నేర్పుతుంది, ఆ దురహంకారం పోయి మంచి బుద్ధిని నేర్పుతుంది, సద్బుద్ధిని నేర్పుతుంది, సద్విచారాన్ని నేర్పుతుంది. అనేకమైన సాహిత్యం ఉంది, అనేకమైనటువంటి జ్ఞాన సాహిత్యం ఉంది. అందుకే పిల్లలలో మంచి జ్ఞానాన్ని నేర్పండి. సరస్వతే నమః, ఓం నమః శివాయ నమః, సిద్ధిన్నే నమః అనే నామాన్ని పిల్లలకు నేర్పుతూ ఉండండి, చెప్తూ ఉండండి. జ్ఞానానికి ప్రదాత కాబట్టి విద్య వల్ల విలువ పెరుగుతుంది, విద్య వల్ల స్థాయి పెరుగుతుంది, విద్య వల్ల ఒక్కొక్క స్టెప్ పెరుగుతుంది. విద్యతోనే సమస్తాన్ని జయించే శక్తి ఉంది. విద్య ద్వారా ప్రపంచం కూడా తిరిగి రావచ్చు, విద్యతోని సమస్తాన్ని జయించవచ్చు. అందుకే విద్య అనుకూలమైంది. ఆ విద్యార్థి పట్టుకుంటే, అందుకే తల్లి ఒడి, తర్వాత బడి, తర్వాత గుడి. అందుకే విద్య వినయంతో కూడినది. విద్య ఎవరు పట్టుకుంటారో ఆ తల్లి వాళ్ళని పెంచుతూ ఉంటుంది. అందుకే విలువ పెంచేది విద్య ద్వారాని. అందుకు ప్రతి ఒక్కరు కూడా విద్యని నేర్పండి. అందుకు మరి పిల్లలలో మంచి భావాన్ని నేర్పాలి అంటే మరి ఎక్కడికి వెళ్ళి ప్రారంభం చేయాలంటే శ్రీ పంచమి, వసంత పంచమి ఈ శ్రీకారంతోనే ప్రారంభమవుతుంది. అందుకే ఋషులు చెప్పినటువంటి సంపత్తి ఇది, ఋషి సంపత్తి. అందుకే ఋషి వసంత పంచమి అని మన వాళ్ళు చెప్తుంటారు. అందుకు పిల్లలలో అక్షరాభ్యాసాన్ని నాలుక మీద కూడా బీజాక్షరాలు రాయించవచ్చు. తల్లే మొదటి కారకం. అందుకు గురువుతో తర్వాత మనం ఏదైతే పిల్లలలో మంచి బుద్ధిని ఎప్పుడైతే నింపుతారో వాళ్ళు అనుకున్న స్థాయిలో ఉన్నారు. నాటి కాలంలో రాముడు మరి వశిష్ఠుడి దగ్గర విద్య నేర్చారు, కృష్ణుడు
ఆ సాందీప మహాముని దగ్గర విద్య నేర్చారు. వాళ్ళకు రాదా? వచ్చు, కానీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. అట్లాగే విద్య వినయ సంపన్నం, వినయంతో కూడిన సంపన్నం, విలువనిచ్చే సంపన్నం విద్య. అందుకే ప్రతి ఒక్కరు కూడా విలువని పెంచండి, విలువని ఉంచుకోండి. ఆ విలువ ఎవరి ద్వారా వస్తుందంటే విద్య ద్వారానే వస్తుంది. అందుకే విద్య అనుకూలమైంది, అమూల్యమైంది, రత్నాల లాంటి విద్య. అందుకే మనకు దగ్గరలో బాసరా అంటారు. అది వ్యాస ఋషి చూపించినటువంటి దారి. వ్యాసుడు అక్కడ తయారు చేసిన విగ్రహం అది వాసరాపురం. మహాకాళి, మహాలక్ష్మి, మా సరస్వతి ముగ్గురు తల్లులకు మూలమైన శక్తి. అందుకే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ముగ్గురు మనకు మూలమైన శక్తి. అందుకే మనకు అది వాడుక భాషలో బాసరగా మారింది. పూర్వములో వ్యాసుడు ఆ విగ్రహాన్ని అక్కడ స్థాపించిందే వ్యాసపురము అన్నారు. అది బాసరగా మారింది. కానీ మనము కూడా ఇప్పుడు మొన్నటి కుంభమేళ 144 సంవత్సరాలకు వచ్చిన కుంభమేళ అది గంగా, యమున, సరస్వతి. సరస్వతి స్థానము ఆ నదులలో కూడా ఉంది. సరస్వతీ నది ఉంది. అందుకే ఆ జమ్మూ కాశ్మీర్లో ఉన్న సరస్వతి కంటే ఆ తల్లి మరి సమస్తానికి ఉన్నటువంటి తల్లి కాబట్టి విద్యతోనే కూడిన తల్లి. అందుకే సరస్వతి సంగమ స్థితి. అందుకే హంసవాహన రూపిణి. అందుకు వాణి వీణ విమల సరస్వతి. అందుకే ఆ తల్లిని మీరు ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు మంచి జ్ఞానాన్ని నేర్పండి. ఎందుకు తెల్లని వస్త్రం? తెల్లని శాంతికి నిలయం, శాంతికి ప్రేమోదాయకం. శ్వేతాంబర వస్త్రము, శ్వేతాంబరధారి, శ్వేత స్వరూపిణి. అందుకే అక్షరమాల పట్టుకున్న తల్లి ఆ అమృత తత్వమే, అమృత బీజము, అమృత జ్ఞానము, అమృతమే మనకు సర్వస్వం మనకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ అమ్మని పిల్లల ద్వారా మీరు పోలేకపోతుంటారు. అక్కడ దాకా పోలేని పరిస్థితులు ఉన్నవారు ఇంటి దగ్గర కూడా సరస్వతి ఫోటో పెట్టి పిల్లలకు అక్షరాభ్యాసం తల్లి ద్వారా కూడా రాయించవచ్చు. ఇంకా మీకు అందుబాటులో గుడి, అందుబాటులో గురువు మీకు అనిపిస్తే ఆ గురువు దగ్గర కూడా మీరు వెళ్ళి కాస్త మీరు అక్షరాభ్యాసాన్ని చేయించండి. ఈ క్షేత్రంలో కూడా వసంత పంచమి 3వ తారీఖు సోమవారం రోజున ఇక్కడ శ్రీకారం ఆశ్రమంలో జరుగుతుంది. ఆశ్రమంలో పిల్లల్ని తీసుకొని వస్తున్న వారికి శ్రీకారాన్ని మేము కూడా పెడుతున్నాము. ఆ యొక్క తల్లి యొక్క అనుగ్రహ పిల్లలకు ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండాలి. హంసాయ విద్మయే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. వీణావాణి పుస్తకధారిణి విమల సరస్వతి శారదా శారదా శారదాంబికాదేవి శారదా శారదా సరస్వస్వరూపిణి శారదా శారదా శాంతస్వరూపిణి శారదా శారదా సర్వశక్తి స్వరూపిణి సంగీతవాహిని అని చెప్తూ అదేవిధంగా ఆ తల్లి యొక్క అనుగ్రహ అందరికి ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్తా సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ.